ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇందులో నుంచి అమౌంట్ వాడుకుంటే వాడు ఏమన్నా అంటాడేమో. ఓ మాట వాడిని అడుగు. వాడి బొందంటాడు. వాడికి అంత డబ్బు రావడానికి కారణం ఎవరు? వాడే కదా. కాదు, మనం. శ్రీవల్లికి వాడిని భర్తగా చేసి వాడిని సపోర్ట్ చేసింది మనం. ఇప్పుడు వాడి దాంతో కలిసి అక్కడికి పంపించింది కూడా మనమే. వాడి తెలివితో సంపాదించిన లెక్క ప్రకారం ఈ డబ్బు మనకే సొంతం అవ్వాలి. అలా అంటే వాడు ఊరుకుంటాడా? గొడవ పెట్టుకుంటాడు. గొడవ పెట్టుకోకుండా వాడు కూడా అర్థం చేసుకునేలా ఇందులో సగం అమౌంట్ మనం తీసుకుందాం. వాడి తరపు నుంచి వచ్చినా మన తరపు నుంచి వచ్చినా ప్రతిదీ సగం సగం కదా. ఇది బాగుంది, అలాగే చేద్దాం. వస్తున్నా శ్రీవల్లి. నీ జీవితం నాశనమయ్యాక నీ మొహం ఎలా ఉంటుందో చూద్దామని నాకు చాలా ఆతృతగా ఉంది. ఏంటిది శ్రీవల్లి ఫోన్ కలవట్లేదు? అబ్బా, ఇందాక ఏదో సౌండ్ వచ్చింది, కానీ ఎంత వెతికినా ఎవరు కనపడరేంటి? ఇక్కడే దాక్కని ఉంటారా, వెతకండి. త్రిదేవి ఇంకా రాలేదేంటి? నీలవేణి గారిని కలవటానికి అన్నట్టు మాట్లాడాడు. ఆవిడ కూడా ఇక్కడికి రాలేదు. ఏమై ఉంటుంది? ఒకవేళ వేరే ప్లేస్ ఏమైనా అయి ఉంటుందా? నేనేమైనా పొరపాటు పడ్డానా? హాయ్. రే విశాల్, కెమెరా పెట్టింది ఎవరో కాదురా, శ్రీవల్లి మేడమే. తను కూడా ఇక్కడే ఉంది. మర్యాదగా కెమెరా ఇచ్చేసేయండి, నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోతాననగానే ఎస్ మేడం వెళ్ళిపోండి అంటూ వెళ్ళనిస్తాననుకుంటున్నావా? నువ్వు మా వీడియో ఎలా రికార్డ్ చేసావో మేం కూడా నీతో ఆడే ఆటని అలాగే రికార్డ్ చేస్తాం. రేయ్, కెమెరా మంచి యాంగిల్లో పెట్టరా. రేయ్, మీకు నా గురించి పూర్తిగా తెలీదు. అబ్బా, ఇప్పుడు తెలుసుకుంటాం బ్యూటీ. ఏంటి ఆట ఇప్పుడే మొదలుపెట్టినట్టుగా ఉన్నారు? ఇప్పటి వరకు ఇది వాళ్ళకు దొరకలేదా? సర్లే, ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. శ్రీవల్లిని ఇలా చూస్తుంటే భలే మజాగా ఉంది.
నీలా పొగరుగా బిహేవ్ చేసే ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుంటావు. ఈ రోజు నువ్వు జీవితంలో మర్చిపోకుండా చేస్తా. ఎక్కడికి పారిపోతావే? చూడండిరా. రే ఇప్పుడు రండ్రా. ఈ రోజు నాకు కాదు మీకు గుర్తుండిపోయేలా చేస్తాను. ముగ్గురు కలిసి ఒక అమ్మాయిని లొంగ తీసుకోలేకపోతున్నారు. మీరే మొగాలరా. ఆఫ్టర్ ఆల్ ఆడదనివి మా మీదే తిరగబడతావా? ఇప్పుడు చూడని నేను చేస్తాను. ఈ లడ్డుగాడు హీరోలా వచ్చేసాడే. ఇప్పుడు ఎలాగైనా దాన్ని కాపాడి హీరో అవుతాడు. వీడికి ఆ క్రెడిట్ ఇవ్వకూడదు. ఇక నేనే వెళ్ళి దాన్ని కాపాడటం మంచిది. అప్పుడే మనం హీరో అవ్వచ్చు. రై ఇలా రాస్కల్స్ కెమెరాలో రికార్డ్ చేయాలని చూస్తారా? సార్ కెమెరా ఆవిడదే సార్. ఆవిడే మొత్తం అంతా రికార్డ్ చేసింది. ఏంటి శ్రీవల్లి, ఇక్కడ కెమెరా ఎందుకు పెట్టావు? అయినా వీళ్ళ గురించి మనకెందుకు? నేనేం వీళ్ళని రికార్డ్ చేయడానికి కెమెరా పెట్టలేదు. ఇది మన ప్రాపర్టీ కదా, అలా ప్లేస్ ని వీడియో తీయాలనుకున్నాను. అది అవసరమా శ్రీవల్లి? ఇప్పుడు చూడు, నిన్ను అల్లరి పెట్టడం అంతా రికార్డ్ అయింది. ఆ కెమెరా ఇటు ఇవ్వండి బాబు, దాని సంగతి నేను చూసుకుంటా. లేదు, నా భార్యని వీళ్ళు అల్లరి చేయడం ఇందులో ఉంది. ఎవరు చూడకూడదు. త్రిదేవ్ ఏం చేస్తున్నావు? అయ్యో త్రిదేవ్, త్రిదేవ్, త్రిదేవ్. మొత్తానికి ఈక్వల్గా ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేలా డీల్ ఓకే చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది నీలవేణి గారు. ఈ నీలవేణి అంటే ఏమనుకున్నారు మరి? శ్రీవల్లి భర్తని భలే గ్రిప్లో పెట్టుకుంటున్నారు. అలా గ్రిప్లో పెట్టుకుంటేనే
ఫ్యూచర్లో మనం చెప్పినట్టు కంపెనీ నడుస్తుంది. సరే, ఇప్పుడు అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేయటానికి శ్రీవల్లి వాళ్ళొస్తారు. సో మనం దానికి సంబంధించిన విషయాలు మాట్లాడదాం. చెప్పండి నీలవేణి గారు. కంపెనీ కట్టడానికి ఇంకో 200 ఎకరాలు ల్యాండ్ అవసరం అవుతుందని చెప్పింది. అది మీరు రైతులతో మాట్లాడతానన్నారు కదా. నేను మాట్లాడతాను, కానీ ఇప్పటికిప్పుడు వాళ్ళ ల్యాండ్ కొనాలి, మన పేరు మీద రిజిస్టర్ చేయాలి. ఆ ప్రాసెస్ ఉంది కదా. ఇక్కడ మీకు పలుకుబడి ఎక్కువే కదా, తొందరగానే అయిపోతుంది. ఆ ప్రాసెస్కి అయ్యే ఖర్చు మీరు భరించాలి. అర్థమైందా? ఆ ప్రాసెస్కి ఎంత ఖర్చు అవుతుంది? ఎకరానికి 20,000 అనుకున్నా మొత్తం 4 కోట్లు అవుతుంది. 4 కోట్ల? పని వెంటనే పూర్తి కావాలంటే ఆ మాత్రం అవుతుంది. మరి చేతులు తడవకుండా సంతకాలు పెట్టరు. అలాగే బిజినెస్ తొందరగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కంపెనీ అకౌంట్ తొందరగా క్రియేట్ చేసి అందులో 100 కోట్లు డిపాజిట్ చేయాలి. ఇంకా అగ్రిమెంట్ కాలేదు కదా నీలవేణి గారు. ఈరోజు అయిపోతుంది కదా. అయిన వెంటనే ఇవన్నీ చేసేయాలి. ఎక్కడా ఎటువంటి లేట్ జరగకూడదు. అలాగే మేడం. హలో, ఏంటి అలా జరిగిందా? నేనిప్పుడే బయలుదేరొస్తున్నాను. శ్రీవల్లి, నీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదు నీలవేణి గారు. ఏరా, మీ అమ్మా నాన్నల మొహాల్ని చూసి మీ అల్లరంతా భరిస్తూ సైలెంట్గా ఉన్నాం కదా అని ఇంతకి తెగిస్తారా? అసలు మీరు మనుషులేనా? ఎస్ఐ గారు, వీళ్ళని అరెస్ట్ చేయండి. ఎస్ఐ గారు, ఇంకెప్పుడు ఏ ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించకుండా బుద్ధి చెప్పండి వీళ్ళకి. అది మేం చూసుకుంటాం సార్. అసభ్యంగా ప్రవర్తించడం కాదు కదా, ఆ ఆలోచన కూడా రాకుండా చేస్తాం. కానిస్టేబుల్స్, ఆ వెధవల్ని తీసుకెళ్లి బండి ఎక్కించండి. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అగ్రిమెంట్ చేసుకోవడానికి నేను మిమ్మల్ని మా ఇంటికి రమ్మని చెప్పాను కదా. అదే నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు శ్రీవల్లి? నేను గనక సమయానికి రాకపోతే ఎంత ప్రమాదం జరిగిపోయి ఉండేది. నిన్ను అలా చూడగానే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? తెలుసు, నువ్వు ఎంత కంగారు పడుంటావో నాకు బాగా తెలుసు. సర్లే, మొత్తానికి నీ భార్యకేమీ జరగకుండా కాపాడుకున్నావు. భర్తగా అది నా బాధ్యత. తనని నేను క్షేమంగా చూసుకుంటానని మా అత్తయ్య మావయ్యలకి మాటిచ్చాను. పైగా తనంటే నాకు ప్రాణం. శ్రీవల్లి మీద ఈగవాలినా నేను భరించలేను. నీ గురించి అంత కేర్ తీసుకునే భర్త దొరికినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి శ్రీవల్లి. అందుకే పుణ్యం పొద్ది పురుషుడు అన్నారు. చిన్న పని చూసుకుని వస్తానని చెప్పి వెళ్ళావు కదా, నువ్వు వెళ్ళిన పని అయిందా త్రిదేవ్? అయిపోయింది శ్రీవల్లి. శ్రీవల్లి, ఇక్కడ జరిగిన విషయాన్ని మర్చిపో. దాని గురించి ఆలోచిస్తూ బాధపడకు. అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేయాలి కదా, వెళ్దాం పదా. నీ నిజ స్వరూపం బయట పెట్టడానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం ఆ వీడియో. కానీ నువ్వు దాన్ని తెలివిగా నాశనం చేశావు. 10 కోట్ల రూపాయలకి అమ్ముడుపోయిన నువ్వు నమ్మక ద్రోహివని ఎలా నిరూపించాలి? తప్పు చేసిన ప్రతిసారి తెలివిగా తప్పించుకుంటున్నావు. కానీ నిన్ను ఎలా ఇరికించాలో నాకు బాగా తెలుసు. ఏంటి శ్రీవల్లి ఆగిపోయావు? వెళ్దాం పదా. నీలవేణి గారు, ఒక్క నిమిషం. సారీ మేడం, నేను ఈ బిజినెస్ డీల్ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఎందుకు శ్రీవల్లి, ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నావు? ఆడపిల్లకి రక్షణ లేని చోట మేం బిజినెస్ చేయలేమండి.
వెధవల్ని అరెస్ట్ చేయించాం కదా, ఇంకేం ప్రాబ్లం లేదు. ఏమోనండి, నాకెందుకు ఇక్కడ కంపెనీ పెట్టడం అంత సేఫ్ అనిపించడం లేదు. ఫ్యూచర్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయనిపిస్తోంది. శ్రీవల్లి, మావయ్య గారికి చెప్పకుండా నువ్వింత పెద్ద డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే ఏమీ కాదు. శ్రీవల్లి ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటుందని బావగారికి తెలుసు. మా నాన్నగారికి డబ్బు కన్నా తన కంపెనీ ఎంప్లాయీస్ భద్రతే ముఖ్యం. సెక్యూరిటీ లేని చోట కంపెనీ పెట్టడానికి ఆయన అస్సలు ఇష్టపడరు. అంటే ముందు డీల్కి ఓకే అని తర్వాత క్యాన్సిల్ చేద్దామంటే వాళ్ళెంత బాధపడతారు? ఆఫ్టర్ ఆల్ ముగ్గురు ఆకతాయిలకు భయపడి కోట్ల రూపాయల కంపెనీ ఆపేయడం కరెక్ట్ కాదు శ్రీవల్లి. ఎవరు బాధపడతారో, ఎందుకు బాధపడతారో నాకు తెలుసు. కానీ అవన్నీ నాకు అనవసరం. అయినా మనం అగ్రిమెంట్ రాయలేదు, అడ్వాన్స్ తీసుకోలేదు. నేను నిర్ణయం తీసుకున్నాను, ఇదే ఫైనల్. ఏంటి, ఆ పోకిరి వెధవులు అంతకు తెగించారా? వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేయాల్సిందే. ఆ పని చేసేవాడినే శ్రీవల్లి వచ్చి ఆపింది. ఇన్ని రోజులు వాళ్ళేదో అల్లరి చిల్లరగా ప్రవర్తిస్తున్నారు అనుకున్నాం గానీ మీ పట్ల ఇలా ప్రవర్తిస్తారని అనుకోలేదమ్మా. వాళ్ళు ఎన్ని అల్లరి వేషాలు వేసినా ఎవరు ఏమీ అనకపోయేసరికి వాళ్ళకి తిరుగులేదనుకున్నారు. అసలు రాత్రులు మన ఇంటికి వచ్చి అల్లరి చేసినప్పుడే వాళ్ళని పట్టుకుని 4 తగిలించాల్సిందే. గట్టిగా బుద్ధి చెప్పుండాల్సిందే. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా వదిలేసి నేను తప్పు చేశాను. మిమ్మల్ని ఇక్కడ క్షేమంగా చూసుకోమని అయ్యగారు చెప్పారమ్మా, కానీ మేము చూసుకోలేకపోయాం. మీకు ఇబ్బంది కలిగించినందుకు మమ్మల్ని క్షమించండమ్మా. ఇలా జరగటంలో మీ తప్పేమీ లేదు కదా, మీరేం ఫీల్ అవ్వకండి. అయినా నాకేం కాలేదు కదా. వాళ్ళకి బుద్ధి చెప్పి అరెస్ట్ చేయించాం. ఇక ఆ విషయం గురించి వదిలేయండి. ఏంటి ఆర్తి, ఎంతుంది అమౌంట్? 5 కోట్లు ఉంది కేశవా. నిన్ను ఒక్క రోజులోనే 5 కోట్లు ఖర్చు పెట్టేసావా? అవును, సంపాదించడం కష్టం గాని ఖర్చు పెట్టడం ఎంతసేపు. అయినా 5 కోట్లు మొత్తం మనమేం ఖర్చు పెట్టలేదు. అందులో సగానికి పైగా మన అప్పులే తీర్చాం. ఏంటి, మనకు అంత అప్పు ఉందా? చేసేటప్పుడు తెలీదు గాని ఇంట్రెస్ట్తో కట్టేటప్పుడు తెలుస్తుంది అంత డబ్బు అప్పు ఉందని. ఇన్ని రోజులు చేసిన అప్పు తీర్చలేదని కట్టలేదని నన్ను చీప్గా చూసి ఎగతాళిగా మాట్లాడిన వాళ్ళ మొహం మీద విసిరికొట్టాను. పోనీలే, మంచి పని చేసావు. మరి ఇప్పుడు మన ఖర్చులకి? మనకు అవసరమయ్యే వస్తువులన్నీ కొనేశాను. కొంత ఖర్చులకి పక్కన పెట్టాను. ఇక ఇందులో నుంచి డబ్బు తీయకూడదు, సరేనా? మళ్ళీ వాడు వస్తే అరుస్తాడు. సరే. త్రిదేవ్ రాగానే ఇందులో 5 కోట్లు వాడుకున్నావని చెప్పాలి. వాడు కోపడతాడేమో ఆర్తి. పడితే నేను ఊరుకుంటానా? వాడికి తగ్గట్టుగానే సమాధానం ఇస్తాను. నువ్వేం వరి అవ్వకు. శ్రీవల్లి ఇలా మాట్లాడుతుందని నేను అనుకోలేదు నీలవేణి గారు. మరెలా మాట్లాడుతుందనుకున్నావు? అంటే ఆ కుర్రాళ్ళు తన పట్ల అలా బిహేవ్ చేసేసరికి కోపంలో అలా అనేసింది. అవునా? మరిప్పుడు కోపం తగ్గాక మళ్ళీ డీల్ ఓకే చేద్దామంటుందా? నేను తనతో మాట్లాడతానండి. ఏంటి నువ్వు తనతో మాట్లాడేది? తన మాటే శాసనమన్నట్టు చెప్పాక శ్రీవల్లి ఇక ఎవ్వరి మాట వినదు. ఇందాక జరిగింది చూశాక తను నీ మాటకి కొంచెం కూడా విలువిచ్చే మనిషిలా అనిపించలేదు. ఒక భర్తగా విలువివ్వడం కాదు కదా, నిన్ను మనిషిగా కూడా లెక్క చేస్తున్నట్టుగా అనిపించలేదు. నేనే అనవసరంగా నీ గురించి ఎక్కువ ఊహించుకొని తప్పు చేశాను. నీలవేణి గారు, ఇంతకుముందు తనని 50-50 ప్రాఫిట్కి నేనే ఒప్పించాను. ఆ విషయం మర్చిపోకండి. శ్రీవల్లి ఆవేశంలో డెసిషన్ తీసుకుంది తప్ప నా మీద విలువలేక కాదు. నేను ఏది మర్చిపోను. అలాగే నువ్వు కూడా నేను నీకిచ్చిన 10 కోట్లు మర్చిపోకు. 10 కోట్లు ఎందుకిచ్చానో బాగా గుర్తుపెట్టుకో. నేను ఇంతవరకు లాస్ అయ్యే బిజినెస్ చేయలేదు, చెయ్యను కూడా. కాబట్టి డీల్ క్యాన్సిల్ అయితే ఆ 10 కోట్లు వెనక్కి తీసుకొచ్చివ్వాలి. అర్థమైందా?
లేదంటే నువ్వు చాలా రిస్కులో పడతావు. ఇంతకీ ఆ దేవుణ్ణి ఏం మొక్కుకోవడానికి వెళ్ళావమ్మా? ఆ దేవుని మొక్కుకోవడానికి కాదు నాన్న, పంతులు గారితో పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడటానికి వెళ్ళాను. మన ఇంట్లో పెళ్లి కాని వారు ఎవరున్నారమ్మా? మీరే చెప్పండి చూద్దాం. ఎంత ఆలోచించినా మాకు తెలియట్లేదమ్మా. పోనీ నువ్వే చెప్పు. పెళ్లి కొడుకు ఎవరూ కాదు నాన్న, మీరే. ఈ కోదండరాముడి భార్య సీతమ్మే పెళ్లి కూతురు. ఎల్లుండి మీకు షష్ఠి పూర్తి చేయాలనుకుంటున్నాను నాన్న.